ఉదయాన్నే ఎప్పుడైనా కానీ మన కోరికలు నెరవేరాలి అంటే ఎవరు ఎంత బద్ధకస్తులు ఉండని, ఎంత హుషారుగున్న వాళ్ళు కానీ సూర్యోదయానికల్లా హ్మ్. స్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన చేసి ఈ పారాయణం తప్పకుండా చేయాలి. ఎలా హుహు. చేయాలి? ఎప్పుడైనా నేను చదవమన్నాను అదొక్కటి చదివి లేయకూడదు. ముందుగా మనం గణపతి ప్రార్థన, గురు ప్రార్థన, ఇంటి దేవత, కులదేవత, కొన్ని శ్లోకాలు తప్పకుండా ప్రతిరోజు మనిషి ఒక 10 శ్లోకాలన్న దేవుడి దగ్గర చెప్పేవి నేర్చుకోవాలి. హ్మ్. ప్రతిరోజు చేసే నిత్య పూజ చేస్తూ ఈ పారాయణాన్ని చేయాలి. అంతేకాని నిజంగా. అవన్నీ విస్మరించి నేను డైరెక్ట్‌గా చేస్తాను అంటే ఆటంకాలు రాకూడదంటే గణపతిని ప్రార్థించాలి. ముందుగా. దాని యొక్క ఫలితం మనకు అందాలంటే గురువు యొక్క అనుగ్రహం మనకు కావాలి. ఇవన్నీ పితృదేవతల అనుగ్రహం వాళ్ళను స్మరించాలి. ఆర్థిక కష్టాలున్నాయంటే పితృదేవతల అనుగ్రహం కూడా ఉందో లేదో చూసుకోవాలి. హ్మ్. ఇవన్నీ కూడా చూసుకుంటూ ఇలా చేస్తూ ఉదయం, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 6 గంటలకి, హ్మ్. ఉదయం 6 గంటలకి ఇట్లా ఒక టైం పెట్టుకోవాలి. 3 సార్లు భక్తితో, ఆర్ద్రతతో, శరణు వేడుతూ చదివితే తప్పకుండా ఫలితాలనిస్తుంది.